సామల గారు అయితే ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు కేసీఆర్ బర్త్డే ఈ రోజు ఒక పండుగ వాతావరణంగా చేస్తూ ఉన్నారు. కార్యకర్తలంతా కూడా తండోపతండాలుగా వచ్చారు. ఎట్లా చూస్తారు? అఫ్కోర్స్ ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ లాగానే ఉంది. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ ద్వారా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నాము. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే. ఈ తెలంగాణ 2 ఏళ్ల పాటు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీకి వారు బయటికి వచ్చి బుద్ధి చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఎన్నో అవమానాలతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమ నేతకి మళ్ళీ అవమానంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తారు? ఇక్కడ అవమానం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎట్లా అనంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే వాళ్ళు మాట్లాడితే, వాళ్ళ ముఖం మీద వాళ్ళు ఉమ్మేసుకున్నట్టే. డెఫినెట్గా వాళ్ళ మాటలకి వాళ్ళ దీనికి మేమేం తగ్గే వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ చిల్లర మాటలు చిల్లర పాలిటిక్స్ మాకు చేత కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే ప్రజల బాగు గురించి, సంక్షేమం గురించి. దాంట్లోనే ఈరోజు మాకు ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చిన దాన్ని కూడా మేము నిజాయితీగా నీతిగా నిలబెట్టుకోవడానికే కృషి చేస్తున్నాం. అప్పుడైనా తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి కృషి చేసినాం. ఇప్పుడైనా ప్రజల గురించి వాళ్ళ గొంతుకై బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. జాతిపిత ఎవరికి జాతిపిత? కేటీఆర్కి, కవితకి, వాళ్ళకి జాతిపిత అయితే అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ నేతలుగా ఉండొచ్చు. తెలంగాణ కాదనే మాటలు వినొస్తున్నాయి. ఎట్లా వస్తుంది? సోనియా గాంధీ మరి సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే కాదు కదా. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డల చావు కోరుకున్న వ్యక్తి ఆమెని మీరు తల్లి అని మాట్లాడుతున్నారు. వారికి జాతిపిత కాకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చింది. ఎట్లిచ్చింది, ఎప్పుడు ఇచ్చింది? అడగంగానే ఇచ్చిందా? ఎంతోమంది బలిదానాలు తీసుకుంది. చాలామంది పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడితే వాళ్ళు చావుల తర్వాత ఆమె కళ్ళు తెరుచుకుని తప్ప అప్పుడు దాకా కళ్ళు తెరవలేదు. సో ఆమె తెలంగాణ తల్లి ఎప్పటికీ కాలేదు. తెలంగాణ గురించి ఎన్నో ఏళ్ళు, ఒక్క నిమిషం, తెలంగాణ కోసం ఎన్నో ఏళ్ళు పోరాడినరు, ఎంతోమంది పోరాడిండ్రు. కానీ ఎవరితోని కాని పని కేసీఆర్ గారి వల్లనే అయింది. వారి మాటలతోటి ప్రతి ఒక్క తెలంగాణ వాదాన్ని తట్టి లేపి తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఒక్కటిగా అంటే ముందుకు తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. సో ఖచ్చితంగా రిజల్టే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఈ రిజల్ట్తో అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని అంటారు. ఒకసారి రిజల్ట్ గురించి మీరు కూడా చెప్తే బాగుంటుంది. నిరంతరం మీరు మీడియాలో చూపిస్తున్నారు. వాళ్ళకి 100% వచ్చిందా 30% వచ్చిందా అనేది మీరే చెప్పాలా. 30% వస్తే 100 సీట్లు వచ్చినట్టు ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన తెలంగాణకి చేసిన మోసాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలందరూ మంచి రిజల్టే ఇచ్చిర్రు. వచ్చేది కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మంచి రిజల్టే ఇస్తారు. వచ్చే 2 ఏళ్ల పాటు ఓపికగా తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, కేసీఆర్ గారిని ఎప్పుడు తీసుకురావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు.